శ్రీకాళహస్తి పట్టణంలోని ఊరందూరు హైవే పక్కన ఉన్నటువంటి స్థలంలో భక్త కన్నప్ప ఆటో స్టాండ్ని ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ఆటో స్టాండ్లో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు యూనిఫాము, అదేవిధంగా ఆటోకు ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో కాగితాలు ఉన్నాయో అవన్నీ ఉండాలి. అదేవిధంగా కంపల్సరీ లైసెన్సులు, ఆటోలకు ఇన్సూరెన్సులు ఇవన్నీ ఉంటూ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట ఇచ్చాడు. ఎన్నికల హామీలో భాగంగా ఒక మాట ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఆటో రంగంలో ఉన్నటువంటి వారికి బీమా, సంక్షేమం, అదేవిధంగా సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేసి ప్రభుత్వం నుంచి ఆటో కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం నుంచి ప్రభుత్వ పథకాలు అందజేసే విధంగా చూస్తామని గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మనం అడిగేది ఒకటే, అధికారంలోకి వచ్చి 9 మాసాలు అవుతున్నా ఇప్పటికీ సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయడం లేదు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో పేద, మధ్యతరగతి, నిరుద్యోగ యువకులు ఈరోజు బ్యాంకుల్లో నుంచి రుణాలు తీసుకొని ఆటోలు నడుపుకోవడం జరుగుతుంది. మీరందరికీ సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలనేసి భక్త కన్నప్ప ఆటో స్టాండు యూనియన్ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతూ ఉంది.